ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ కింద టైటిల్ చదివే ఉంటారు, 4 ఫ్యాక్ట్స్ అబౌట్ ద బెల్లీ ఫ్యాట్. సో బెల్లీ ఫ్యాట్ కి సంబంధించి ఒక 4 ఫ్యాక్ట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఎవరైనా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి, బ్లోటింగ్ తగ్గించుకోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన నిజాలు. అవునండి. సో ఆ 4 ఫ్యాక్ట్స్ ఏంటనేది చూసేద్దాం. సో ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇట్ ఈస్ అ ప్రాసెస్. అవునండి, బెల్లీ ఫ్యాట్ తగ్గించడం అంత ఈజీ కాదు, అండ్ ఇలా తగ్గిపోయేది కూడా కాదు. ఇది ప్రాసెస్ అండి, ఒక కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట. ఇది ఇండివిజువల్, బేస్డ్ ఆన్ ఇండివిజువల్ బాడీ మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ బాడీకి తగ్గట్టుగా, వాళ్ళ హెల్త్ కి తగ్గట్టుగా వాళ్ళు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం అనేది డిజైన్ చేసుకుంటూ ఉండాలి. ప్రాసెస్ అనేది ఎక్సర్సైజ్ నుంచి, ఫుడ్ నుంచి, స్లీపింగ్ నుంచి, మన లైఫ్ స్టైల్ వరకు ఇదంతా మనకి యాడ్ అవుతుందండి. బెల్లీ ఫ్యాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోవడం, ఓన్లీ ఫుడ్ తగ్గిస్తే తగ్గిపోవడం అలా ఏముండదు. ప్రతిదానికి బాడీకి లింక్ ఉంటుందండి. మనం ఎలా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవైతే చేస్తుంటామో అదొక ప్రాసెస్ లాగా ఇది కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మెయిన్ ఫుడ్ అనేది చాలా మటుకు మనకి బెల్లీ ఫ్యాట్ ఇంక్రీజ్ చేయడానికి తోడ్పడుతుందండి. ఆ ఫుడ్ అనేది మనం ఎలా తీసుకుంటున్నాం, ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఏ టైమింగ్స్ లో తీసుకుంటున్నాం, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఇవన్నీ క్యాల్కులేట్ అవుతాయి. నేను మీకు ఫర్దర్ వీడియోస్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఏంటి అనేది ప్రాసెస్ నెక్స్ట్ వీడియోస్ లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎంత ఫుడ్ తింటున్నాను, ఏ ఫుడ్ తింటున్నాను, అది కరెక్ట్ గా న్యూట్రిషన్ ఫుడ్డా కాదా, అది ప్రోటీన్ ఫుడ్డా కాదా, లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్డా ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. సో థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అండి. ప్రతి ఒక్కరికి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ మన లేడీస్, ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది కొంచెం మనం పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే మనం ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, హస్బెండ్స్ కి, పిల్లలకి ఎక్కువ ఓవర్ ప్యాంపరింగ్ చేస్తాం. కాబట్టి మనం అనేది కొంచెం ప్యాంపరింగ్ చేసుకోవడం తగ్గించేస్తాం. బట్ అలా కాదండి, మీకు కూడా టైం కేటాయించుకోండి. ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఏంటి అంటే, జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, ఇంకా ఇంట్లో హోమ్ ఎక్సర్సైజెస్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, మీకు ఏది నచ్చితే అది. బాడీకి అనేది ఒక ఎక్సర్సైజ్ ఉండాలి. చాలా మంది ఒక భ్రమలో ఉంటారు ఏంటంటే, ఇంట్లో మేము పనులు చేస్తున్నాం కదా, పనులంటే ఇప్పుడు ఏం చేస్తున్నామండి, వాషింగ్ మిషన్స్ వచ్చాయి, డిష్ బార్స్ వచ్చేసాయి, ఇంట్లో మెయిడ్స్ ఉంటున్నారు, మనకి ఏం అంటే బాడీకి సంబంధించిన ఎక్సర్సైజ్ కి సంబంధించిన పని అయితే మనం ఏమీ చేయట్లేదండి. కంప్లీట్ గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి అయితే మనకి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కావాలి. ఇంతకు ముందు మన మదర్ ఇన్ లాస్ వీళ్ళ ఏజ్ లో ఏంటంటే, ప్రతి పని వాళ్ళే చేసుకునేవారు కాబట్టి వాళ్ళు ఫిట్ గా ఉండేవారు. ఈవెన్ ఇప్పుడు బట్టలు ఉతకాలి అనుకుంటే వాళ్ళు ఒంగి ఉతికి ఇలాంటి చేసేవారు కాబట్టి వాళ్ళకి ఎక్సర్సైజ్, బెల్లీ గానీ ఇంకా ఏదైనా మొత్తం ఓవరాల్ బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఇప్పుడు వాషింగ్ మిషన్స్ లో వేసేస్తున్నాం. అలాగే ఈవెన్ ఇంట్లో వంట అయినా సరే మనకి ప్రతిదీ ఎలక్ట్రానిక్స్ మీద మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం. మనం ఇంతకు ముందు మన వాళ్ళ మదర్స్ అయితే ఏదైనా పేస్ట్ చేసుకోవాలనుకుంటే రుబ్బేవారు, దంచేవారు. మనం ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాం, గ్రైండర్స్ యూజ్ చేస్తున్నాం. సో మనం ఇంట్లో పనిచేసినంత మాత్రాన మనకి ఏ ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఇంపాక్ట్ అవ్వదు. సో మీకు ఖచ్చితంగా సెపరేట్ గా ఒక టైం పెట్టుకొని, డేకి ఒక 1 అవర్ లేదు ఒక హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా మీ బాడీకి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మీ బట్టి ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ బట్టి, మీ టైమింగ్ బట్టి, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ బాడీ దేనికి ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. కొంతమందికి యోగా పడుతుంది, కొంతమందికి జిమ్ వర్కౌట్స్ పడతాయి, కొంతమంది హోమ్ లోనే ఎక్సర్సైజెస్ చేసుకుంటారు, ఇంకొంతమంది జస్ట్ వాకింగ్కి వెళ్ళి వస్తారు. అలా మన బాడీకి తగ్గట్టుగా మన బాడీ దేనికి రెడ్యూస్ అవుతుంది, దేనికి రెస్పాండ్ అవుతుంది అనేది మనం గమనించుకోవాలి. ఉట్టినే పలానా వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఎక్సర్సైజ్ చేసేస్తే తగ్గిపోతుందని చెప్పలేం. ప్రతి ఎక్సర్సైజ్ ఇండివిజువల్ బాడీ మీద ఆధారపడి ఉంటుందండి. మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది
దాని మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అనేది మీరు గమనించి అది మీరు చేసుకుంటే మీకు చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అండ్ లాస్ట్ 4th ఫ్యాక్ట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే, ఈ ఫ్యాక్ట్ అనేది ఖచ్చితంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఫ్యాక్ట్. ప్రతి ఒక్కరు సూర్య నమస్కారాలు చేసుకోవాలండి. అవును, సూర్య నమస్కారాలు అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా లేడీస్ కి, ముఖ్యంగా ఉమెన్స్ కి, పిల్లలు ఉన్న వాళ్ళు, అబోవ్ 30 ఉన్న వాళ్ళు, వీళ్ళు చాలా మంది ఏమీ చేయరండి. జస్ట్ ఇంట్లో పని చేసేసరికి వాళ్ళకి పాపం టైం అంతా అయిపోతుంది, పిల్లల్ని చూసుకునేసరికి టైం అయిపోతుంది. బట్ 4th ఫ్యాక్ట్ ఏంటంటే సూర్య నమస్కారాలు. నేను ఇక్కడ అన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను కదా. సో సూర్య నమస్కారాలు ఎలా చేయాలి ఏంటనేది మీరు గూగుల్లో టైప్ చేసిన బోల్డ్ ఆ తాలూకా ఆసనాలు అనేది మీకు వస్తుంది. బయటికి వెళ్ళి యోగా కేంద్రాలకి వెళ్ళి నేర్చుకోలేకపోతున్నాం, మాకు అలా సెట్ కాదు అనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అది ఎంతో పట్టదండి, జస్ట్ 10 minutes to 15 minutes పడుతుంది. ఈ సూర్య నమస్కారాలు ఏంటంటే బెల్లీ ఫ్యాట్ తగ్గించడం కాదండి, ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ బాడీ ఎక్సర్సైజ్. మీ బాడీకి ఎక్సర్సైజ్ ఏదైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే మీ బాడీ చాలా యాక్టివ్ గా ఉంటుందండి. ఇది నా పర్సనల్ సజెషన్, అందుకే నేను ఈ ఫ్యాక్ట్ కింద పెట్టాను, 4th ఫ్యాక్ట్ కింద పెట్టాను. ఇది నా పర్సనల్ సజెషన్ ఏంటంటే సూర్య నమస్కారాలు అనేది మన లైఫ్ స్టైల్లో ఒకటిగా మారిపోవాలి ఖచ్చితంగా. ఏదో ఒక టైంలో అండి, మాక్సిమం మార్నింగ్స్ చేసుకుంటే మంచిది. ఎర్లీ మార్నింగ్స్ లేచే వాళ్ళకి, అలవాటు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక 10 minutes మీ బాడీకి షేర్ చేయండి ఆ టైంని. సో సూర్య నమస్కారాలు చాలా చాలా మనకి బాడీకి చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ గా ఉంటాం, పనులు ఇంకా బాగా చేసుకోగలుగుతాం, మన మైండ్ స్టెబిలిటీ బాగుంటుంది, మన ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. ఇలా చాలా ఉన్నదండి. సూర్య నమస్కారాలు అంటే ఓన్లీ బాడీయే కాదు, మెంటల్ హెల్త్, మన ఫిజికల్ హెల్త్ రెండు కంట్రోల్లోకి వచ్చేస్తే మీరు 1 month ట్రై చేయండి, చాలా రిజల్ట్స్ చూస్తారు. వేరే అదర్ ఎక్సర్సైజ్ దేనికి ఇంకా వెళ్ళరు. అంటే మరి ఓవర్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కాదు, మినిమం మీడియం ఫ్యాట్ ఉన్న వాళ్ళు, కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉన్నాం, కొంచెం లేజీనెస్ అనిపిస్తుంది, బద్ధకంగా ఉంటుంది, పని చేయాలనిపించట్లేదు, ఇలా ఎవరైనా ఫీల్ అయితే ఖచ్చితంగా ఇలా సూర్య నమస్కారాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇలా చేసుకోవడం వల్ల మీకు లేజీనెస్ తగ్గిపోతుంది, ఫ్యాటిక్ తగ్గుతుంది, డ్రోజినెస్ తగ్గుతుంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ కి మీకు ఒకే ఒక సొల్యూషన్ సూర్య నమస్కారాలు. అది ఎలా ఉంటుందని నేను పిక్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి చూడండి. ఒకవేళ క్లారిటీ లేకపోయినా మీరు యూట్యూబ్ లో కొట్టచ్చు అండ్ గూగుల్లో టైప్ చేయొచ్చు, లేదంటే మీరు యోగా కేంద్రానికి వెళ్ళి ఒక 1 month ట్రైనింగ్ తీసుకోండి. అది అస్సలు కష్టమే కాదు, చాలా ఈజీ. ఒక 15 days చేసిన తర్వాత మీరు మానేస్తారు, ఎందుకంటే ఇది ఈజీ, మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనుకుంటారు. ఒక 10 days అయినా ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. లేదు మేము ట్రైనర్ దగ్గరికి వెళ్ళలేం, మాకు కష్టం అనుకుంటే గనక మీరు గూగుల్లో కొడితే ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా అనేది మీకు అందులో ఉంటుంది. అది చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. సూర్య నమస్కారాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదా, ఈ 4 ఫ్యాక్ట్స్ మీరు ఫస్ట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్నా, బాడీ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా, మీ బాడీ షేప్ లో ఉంచాలని మీరు అనుకుంటే గనక ఫస్ట్ ఈ 4 ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. ఇవి మీరు అడ్మైర్ చేస్తే గనక నెక్స్ట్ ఏం చేయాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి టైప్ ఎక్సర్సైజ్ బెల్లీ ఫ్యాట్ కి మనకి రెడ్యూస్ అవ్వడానికి తోడ్పడుతుంది, అండ్ మన లైఫ్ స్టైల్లో చేంజెస్ ఎలా చేసుకుంటే, చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చాలు, అవన్నీ ఏం చేస్తాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చెప్తాను. సో ఈ రోజు ఇదే వీడియో అండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.